హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. టీఆర్ కాఫీ తాగేసిరా? టీఆర్ కాఫీ ఏంది నీ మొహం? ఈరోజు పండగ అయితే మంచిగా పండగ చేసుకుంటున్నాం మేము. స్పెషల్ వండేసినాము. లంచ్ టైం అవుతుంటే నీ మొహానికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాం అనుకుంటుర్రా? ఏం చేస్తామండి, హాలిడేస్ కదా, అందుకోసం లేట్ అయిపోతుంది గుడ్ మార్నింగ్ వీడియో. సరే, విషయానికి వచ్చేద్దాం. ఇక్కడైతే నేను పూరీ కర్రీ చేస్తున్నా. పూరీ కర్రీ చేయడానికి చాలామంది రకరకాలుగా చేస్తారు, కానీ టేస్ట్ ఉండడు మాత్రం కొన్ని ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళకి అనుకోండి. ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా ఆలూకి పొట్టు తీసేసి ఇంకా వాటిని ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకుంటున్నా, ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. ఈ క్యాన్ తీసుకున్నా కదండి, ఇది ఆయిల్ క్యాన్, చాలా మంచిగా యూజ్ అవుతుంది నాకు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానని. ఇక్కడ ఆయిల్ వేసుకొని బాండీలో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు వేసుకుంటే పోపులో బాగుంటుంది. కొంతమంది వేసుకోరు, ఓన్లీ జీలకర్ర ఆవాలే వేసుకుంటారు కదా. కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టమాటా వేసుకోండి. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఉడికించిన ఆలూస్ని కొంచెం స్మాష్ లాగా చేసి వేసుకోవాలి. అది మనము స్మాష్ చేసే దాంతోనైనా చేయొచ్చు, చేయితో నేను ఇలానే వేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి అది మగ్గిన తర్వాత మనము శనగపిండిని కలిపి పెట్టుకోవాలి. అది ఉండలు లేకుండా దాన్ని మంచిగా కలిపి పెట్టుకొని అది ఉడుకుతున్నప్పుడు మనము ఈ పిండిని దాంట్లో వేసుకుంటే అది మంచిగా డార్క్ అవుతుంది, చిక్కగా అవుతుంది, గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. పూరీస్ అయితే మంచిగా వామ వేసి కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి పిండి కలిపాను, చాలా బాగుంటుంది ఇట్లా వామ వేసుకుంటే. టేస్ట్ వైజ్గా రోటీస్ అయినా నాన్ రోటీస్ ప్రిపేర్ చేసిన ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కర్రీలో ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా వేసుకున్నాను, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను, అంతే. ఇంకా మళ్ళీ కారం వేసుకునే అవసరం లేదు. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.